డెఫినెట్గా. ఇది దీని మీద మరి వాట్ ఈస్ యువర్ రియాక్షన్, మీరేమంటారు చెప్పండి? బేసికల్గా 14లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు 19 వరకు, Yes. 19లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 24 వరకు, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది రాష్ట్రంలో జరుగుతోంది, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. అంటే పూర్వం గత ముఖ్యమంత్రులు కానీ గత పరిపాలన కబడ్డీ టీమ్ ఎప్పుడు ఇంత ఇదిగా ఉండేది కాదు. దేర్ యూజ్ టు బి సమ్ లైన్, ఆ డిమార్కేషన్ ఉండేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా ఉన్నప్పుడు మేము యాక్చువల్ గా అనుకున్నది ఏంటంటే ఇక్కడ కర్ణాటక బోర్డర్ తాండూరు నుంచి ఒరిస్సా బోర్డర్ ఇచ్చాపురం దాకా పాదయాత్ర అనుకున్నప్పుడు, సో అవన్నీ కూడా లాజిస్టిక్స్ కానీ కోఆర్డినేషన్ కానీ మేము చూసాం. ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి అంత విధమైనటువంటి సహకారం లేకపోయినా మాకు ఇబ్బంది అయితే లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రజలు కూడా ఆర్గనైజర్ గా ఉండి మన వరకు మనం ఉండి మనం కూడా పబ్లిక్ కన్వీన్స్ కాకుండా చేసాం. ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే ప్రభుత్వం ఏదో పొలిటికల్ వెండేటాతో పనిచేస్తున్నట్టు కనబడుతోంది. రాజకీయ నాయకులు కూడా కావాలని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి, ఇప్పుడైతే మూకలు ఎక్కువ మంది వస్తాయో మనం వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది బిగ్ ఇష్యూ అయిపోతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఎవరికైనా ప్రాణాలకి ఇబ్బంది లేకపోయి చనిపోయేటువంటి పరిస్థితి వస్తే మళ్ళీ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. గతంలో ఈ రాష్ట్రంలో చూసాం, పక్క రాష్ట్రాల్లో కూడా చూసాం. అందువల్ల రాజకీయ నాయకులు కూడా ఎంతో కొంత నిబద్ధతతో ఉండడం, వెళ్ళేటప్పుడే ముందు మన పార్టీకి డైరెక్షన్ ఇచ్చుకోవడం చేసుకోవడం. అదేవిధంగా ఆఫీసర్స్ కూడా పొలిటికల్ కన్సర్న్ ఫ్యాన్స్ అనేటువంటిది ఉండకుండా ప్రభుత్వం తరఫున పనిచేయాలే తప్పించి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలే తప్పించి కావాలని చెప్పి ఒక రాజకీయ పక్షాన్నో ఒక రాజకీయ నాయకుడినో మనం కొంచెం తొక్కు వేయాలనేటువంటి ఆలోచన వాళ్ళు కూడా మానుకోవాలి. ఈ రెండు కూడా మన రాష్ట్రాల్లో పెరుగుతున్నట్టు కనపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు ఏ విధంగా అయితే అఫ్కోర్స్ రాజకీయ ఎఫిలియేషన్ తోటి ఉంటారో, అధికారులు ప్రధానంగా పోలీస్ యంత్రాంగం కొంచెం వాళ్ళు ఎడ్జి తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డెమోక్రటిక్ సెటప్లో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఎటైనా వెళ్ళి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి సహకరించే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయాలి. పోలీసు ఇప్పుడు పార్టీలు సరే, మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ రోజున కూడా రాజకీయ పరమైన వైరుధ్యాలు ఉండి రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవాళ్ళు, కానీ వైరి వర్గంగా తయారైపోయిన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా. ఆ వైరి వర్గంలో వాళ్ళకి ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ బట్ వేరే పోలీసు కూడా ఇక్కడ ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇది ఒక పర్టికులర్ ప్లేస్ లో అక్కడ చూడండి, ఆ వీడియోలో కనుక మనం గమనించినట్టయితే ఒక లేడీ కానిస్టేబుల్ ఒక లేడీ ఎస్ఐ ఆ జన సమూహంలో మధ్యలో సింగిల్ గా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో తోపులాటలో అది ఇది జరిగేసరికి అక్కడ దాన్ని బేస్ చేసుకుని లాఠీ చార్జ్ చేసి, ఇదంతా సినిమాల్లో మనకి ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ఉంటాయి. ఆ రకంగా ఇదంతా అవసరం అండి అసలు. ఇవన్నీ కూడా చూస్తే మామూలు ఎంత సిల్లీగా ఉంది, అది క్లియర్ కనిపిస్తూ ఉంది ఫ్యాబ్రికేటెడ్ నెట్వర్క్ అని. ఎక్కడా కూడా ఇంత పెద్ద భారీ స్థాయిలో జనాలు వచ్చినా అదేం జరగల. బట్ ఒక చోట ఈ ఓవర్ యాక్షన్ అనేది కనిపించింది. లాఠీ చార్జ్ కూడా జరిగింది. లాఠీ చార్జ్ కూడా జస్ట్ టు ప్రొవోకేట్ ద మాబ్స్ బై ఇదేంటంటే ఒక లేడీ ఎస్ఐని అక్కడ పంపించి జరిగింది, తోపులాట జరిగింది అనే దీంతో వాళ్ళు చేశారు. లీడర్స్ కూడా అడ్డుకున్నారటండి. ఆవిడ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వాళ్ళందరినీ. వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అల్టిమేట్లీ వైసీపీ షుడ్ సే థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు గారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఎక్కడికి వెళ్ళిన ఏ జిల్లాల్లో అయితే ఆ పార్టీకి అంతో ఎంత కాస్త నిద్రాణంగా ఉందనుకున్న దాన్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా వాళ్ళందరినీ కూడా ప్రొవోక్ చేసి కొంత చైతన్యవంతం చేసి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. ప్రతి చోట కూడా అదే జరుగుతూ ఉంది. ఇది మరి ఆయన ఆలోచనలు ఏంటో తెలియదు. నిజానికండి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ మళ్ళీ కోలుకోవడానికి కనీసం 3.5 ఇంచుమించు 4 సంవత్సరాలు పట్టింది. అయితే ఘోర పరాజయం చవి చూసినటువంటి వైసీపీ ఎక్కడికక్కడ అసలు కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ పూర్తిగా నిస్తేజంతో ఒక నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ మాత్రం తిరిగి ఈ స్థాయిలో పుంజుకోవడానికి సంవత్సర కాలం కూడా పట్టలేదు అని అంటే దానికి ప్రధానమైనటువంటి ఇది ఏంటంటే ఈ అణచివేత ధోరణులు, రాజ్యహింస ఇవన్నీ జరుగుతున్నప్పుడు సహజంగా ఏమవుతుందంటే ఒక ఇంత పెద్ద బలమైనటువంటి ప్రతి జిల్లాలో స్థానిక నాయకుల్ని వేధింపులు, సాధింపులు, అక్రమ కేసులు ఇవన్నీ పెట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకొక అన్న ఉన్న నాయకుడు మనకు కావాలి అని కోరుకుంటాడు.
ఆ రకంగా మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు. మీరేమంటారు? బేసికల్గా నేను పొలిటికల్గా అటువంటి దాని మీద కామెంట్ చేయలేను, కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ విధంగా చేసుకోవడం అనేటువంటిది అది పొలిటికల్ డీసెన్సీ కానీ లేకపోతే దానికి కానీ అది ఒక నిదర్శనం కాదు. రాజకీయ పార్టీలు యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా పరామర్శించవచ్చు, ఎవరినైనా కలవచ్చు. సో దానికి గతంలో కొన్ని హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి. కంబైన్డ్ స్టేట్లో కూడా డైరెక్షన్ ఇచ్చింది. దాని తర్వాత కూడా వేరియస్ హైకోర్ట్స్ కూడా డైరెక్షన్స్ ఇచ్చాయి వీటి మీద. ఈ మాబుని మేనేజ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులకి కొంత విజ్ఞత ఉండాలి, సంయమనం పాటించాలి. అట్ ది సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ కూడా సో దానికి కొన్ని గైడ్ లైన్స్, అంటే ఇప్పుడు మనం ట్రాఫిక్ డైవర్షన్ నేషనల్ హైవేస్ అనుకోండి, వాళ్ళందరికీ ఇబ్బంది కాకుండా చేసుకోవడం, లేకపోతే ఒక గ్రౌండ్లో మీటింగ్స్ రోడ్ల మీద పెట్టకుండా చేసుకోవడం, ర్యాలీస్ కామన్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ దిశగా మనమే కొంచెం సెల్ఫ్ కాన్స్టిట్యూయెంట్ ఉండాలి రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి. ప్రభుత్వ పరంగా న్యాచురల్గా ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. సో డీజీ గారు ఏం డైరెక్షన్స్ ఇస్తారు, న్యాచురల్గా ఎస్పీస్ ఫాలో అవుతారు. ఎస్పీస్ ఏం చెప్తే ఆ కన్సర్న్ SHOs కూడా ఫాలో అవుతారు. సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనం గతంలో ఎయిర్పోర్ట్ల దగ్గర జరిగిన సంఘటనలు చూసాం. ఒకసారి వీరిని ఆపడం చూసాం, ఒకసారి వారిని ఆపడం చూసాం, వీరిని అరెస్ట్ చేయడం చూసాం, వారిని అరెస్ట్ చేయడం చూసాం. బట్ బై అండ్ లార్జ్ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కన్స్ట్రక్టివ్ ఓరియంటేషన్ లేకుండా డిస్ట్రక్షన్ అనేటువంటి దానికి కొంచెం ఎక్కువ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి దీని మీద ఎక్కడో అక్కడ పొలిటికల్ పార్టీస్ కొన్ని గైడ్ లైన్స్, సెల్ఫ్ గైడ్ లైన్స్ డ్రా చేసుకుని ఆ విధంగా బిహేవ్ చేస్తే బాగుంటుంది నా ఆలోచన. ఓకే అండి. సార్ మనం సార్ మరో ప్రధాన అంశం, దేశంలో సంచలనం సృష్టించినటువంటి సిజేపీ ఉద్యమం ఏదైతే ఉందో అది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సద్దుమణిగింది అనుకుంటే, ఇప్పుడు సిజేపీ మీద బీజేపీ అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు అని చెప్పబడుతున్న వాళ్ళు దాడులు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు తాజాగా సార్